అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు నేను ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాను. అలాగే నైట్ అనే కాదు, పగలు కూడా ఏంటంటే డేలో కూడా ఎప్పుడైనా సరే ఎక్కువగా వంట చేసిన తర్వాత క్యారేజీలు కానీ, లేదంటే మామూలు మధ్యాహ్నం వంటలు కానీ, ఉదయం వంటలు కానీ, నైట్ వంటలు కానీ అయిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కోసం ఒక తడి క్లాత్ అనేది రెడీగా ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటాను. అప్పటికప్పుడు ఏదైనా మరకలు పడితే కనుక తుడిచేసి, అలాగే నైట్ పడుకునే ముందు మొత్తం అంతా కూడా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇలాగా. అంటే ఈ ధూపం నేను రోజు వేయను. ఎప్పుడెప్పుడు వేస్తానంటే కనుక, ఎప్పుడైనా లక్షవారం, శుక్రవారం, మంగళవారం నాడు పూజ చేసుకునేటప్పుడు, అలాగే ఆదివారం నాడు కూడా వేస్తాను. ఎందుకు ఆదివారం నాడు నైట్ వేస్తానంటే, కిచెన్ క్లీన్ చేసేటప్పుడు మనం ఎక్కువగా ఎన్వి అనేది వండుతూ ఉంటాం కదా. సండే వస్తే చాలు చికెను, మటను, ఫిష్ ఏదో ఒకటి కిచెన్లో వండుతూ ఉంటాము. అప్పుడు నీసు వాసన, అంటే మనం డైలీ వండుకునే దానికన్నా శనివారం, ఒక ఆదివారం నాడు మనకి ఎప్పుడైనా, ఆదివారం అనే కాదు ఎప్పుడైనా సరే మనం ఎన్వి తెచ్చుకున్నప్పుడు నీసు పదార్థాలు ఏవైనా సరే కూరలు వండేటప్పుడు కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కిచెన్తో సహా అంతా కూడాను, మన స్టవ్ దగ్గర నుంచి వంటగది అంతా కూడాను ఇలా క్లీన్ చేసుకుని ధూపం వేసుకుంటే కనుక ఎక్కడ నీచు వాసన రాకుండా ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు లేసేటప్పుడు మనకి చూడడానికి ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే ఏదైనా వంట చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకెక్కడ వచ్చేసి కుంకుడుకాయలు అయితే చూస్తున్నారు కదా, ఇవి నేను ఎప్పుడు కూడాను ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇవి ఏంటంటే ఒకేసారి మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మనం ఇది ఎలా సులువుగా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చో షాంపూ లాగా మీకు ఈ టిప్ అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అందరూ కూడాను షాంపూలకి బాగా అలవాటు పడిపోయాం కదా. అందులో ఈ నురగ ఎక్కువ రావడం కోసం ఎంతో కొంత కెమికల్ అనేవి కలుపుతూ ఉంటారు కదా. అయితే ఏంటంటే మనకి కుంకుడుకాయలు అనేది ఫస్ట్ నుంచి, పూర్వం నుంచి పాత రోజుల నుంచి వస్తున్నవి కదా. ఇవైతే న్యాచురల్గా చాలా బాగుంటుంది హెయిర్కి. ఇది కంటిన్యూ చేస్తే కనుక చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో బిజీ లైఫ్లో చాలామంది ఇవి చెదగొట్టి ఎండబెట్టి వీటిని నానబెట్టాలి. అలాగే పొట్టు తీసి దాని తాలూకా పులుపు ఉంటుంది కదా, అది వాటర్ అనేది సపరేట్ చేసి నొరగొచ్చే వరకు వెయిట్ చేసి, ఇవన్నీ కూడాను ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనుకుంటూ ఉంటారు. అనుకోవడం ఏంటి, నిజమే కదా, కొంచెం టైం అయితే ఎక్కువగా పడుతుంది. కానీ మంచి అనేది ఎప్పుడైనా సరే టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ ఏంటంటే నేను కూడా ఒక్కొక్కసారి బద్దకిస్తానులేండి. కాకపోతే ఇప్పుడు కొంచెం అందరికీ కూడాను, చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు, ప్రతి ఒక్కరికి కూడాను హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ అనేది సర్వసాధారణం అయిపోయింది కదా. అయితే ఇలాంటి టైంలో మనం ఈ కుంకుడుకాయలు యూస్ చేయడం అనేది మన హెయిర్కి చాలా మంచిది. అందుకని చెప్పేసి కొంచెం దీనికోసం రోజు, అంటే మనం ఎప్పుడైనా తలస్నానం చేసేటప్పుడు కొంచెం టైం లేదనుకోండి, ముందుగా మనం ఇది ఇలాగ ప్రిపేర్ చేసి ఒకే చోట పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు తీసి మనకి సులువుగా తక్కువ టైంలోనే మనం షాంపూ రెడీ చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తున్నా. మనకి కుంకుడుకాయలు ఈ ప్రాసెస్ చేసే ముందు ఏంటంటే, ముందుగా మనం ఎప్పుడైనా సరే కుంకుడుకాయలు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే మంచిది. అప్పటికప్పుడు కొంచెంగా తెచ్చుకుంటే కనుక మనకి శ్రమ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా పురుగు పట్టకుండా, అంటే కుంకుడుకాయలు కూడా పురుగు పడతాయని మీరు అనుకోవచ్చు, పడతాయి. అంటే ఒక్కొక్కటి బాగా అంటుకొని చెమ్మ లాంటిది ఏదైనా, లేదంటే చిన్న తడి లాంటిది ఏదైనా తగిలింది అనుకోండి, వెంటనే పురుగు పట్టేస్తుంది, లేదా ఇలా అంటుకుపోతాయి అన్నమాట. అప్పుడు మనకి తలస్నానం చేసుకోవడానికి షాంపూ లాగా యూస్ చేసుకోవడానికి అయితే అవ్వదు. దానికోసం వచ్చేసి ఇవి ఎక్కువ రోజులు ఉండాలి, మనం బాగా వాడుకునేంత వరకు ఇవి ఎక్కువ రోజులు ఉండాలి, అలాగే పని కూడా సులువుగా అయిపోవాలంటే మాత్రం ముందుగా మనం ఏంటంటే కొంచెం ఎక్కువగా తీసుకొని, క్వాంటిటీ ఎక్కువగా తీసుకొని ఇంటికి తెచ్చుకొని, తర్వాత ఇవి బాగా ఒక 2-3 రోజులు లోపల పిక్కతో సహా పైన పొట్టంతా కూడా బాగా ఎండిపోయి ఆరిపోయేలాగా బాగా ఎండబెట్టేసిన తర్వాత ఇవి ఏంటంటే ఇలాగ చితగొట్టుకోవాలి. ఇలా చిదిగిన తర్వాత ఇవి తొక్క ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే లోపల ఉన్న పిక్కలు చిదిగిపోయి చూడండి, అవే అంటే కొంతమందికి పిక్కలు చిదిగిపోయిన తర్వాత, అంటే పులుపులో వేస్తాం కదా, ఎంతో కొంత తల మీద
వెంట్రుకల మధ్యలో గట్టా ఉండిపోవడం లాంటివి జరుగుతాయి కదా, చిన్నపిల్లల లాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు తీసుకోలేరు కాబట్టి. దీనికోసం ఏం చేస్తామంటే గనక అలాగా ఈ పిక్కలు చెదగొట్టేటప్పుడు ఈ పిక్కలనేవి సపరేట్ చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా మనం హెడ్ బాత్ చేస్తాం అనుకుంటే కనుక. లేదు పర్వాలేదు అంటే మామూలుగా అవి కూడా నానబెట్టేసి వడగట్టేసుకున్నాం అనుకోండి, అవి ఏం పడవు. కానీ ఎప్పుడైనా సరే వడగట్టకుండా చేస్తే మాత్రం పిక్కలు చిదిగి ఉంటాయి కాబట్టి అవి ఏమైనా కళ్ళల్లో కానీ హెయిర్ మధ్యలో కానీ ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ ఆ భయం ఉంటే కనుక అవి సపరేట్ చేసేసి పొట్టు వేరేగా తీసేయచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మామూలుగా రెండు అంటే మీకు చెప్పడం కోసం మీకు ఫస్ట్ అది చూపించాను. రెండు కూడా దేనికది సపరేట్గా చేసుకోవచ్చు, లేదంటే కలిపైనా ఇలాగ చెదగొట్టుకోవచ్చు. ఈ విధంగా చెదగొట్టుకున్న తర్వాత ఈ కుంకుడుకాయల్ని మనం బాగా బాగా మెత్తగా వెంటనే నురగ రావాలి, బాగా మెత్తగా అయిపోవాలంటే కనుక వేడి నీళ్ళు వేసేసుకొని అప్పటికప్పుడు చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వెంటనే షాంపూ అనేది మనకి పులుపు రెడీ అయిపోతుంది. చక్కగా మనం ఒక వెడల్పాటి ఒక టీ వడ్ లాంటిది కానీ ఏదైనా జ్యూస్ జాలి లాంటివి ఉంటాయి కదా, అలాంటి నెట్లో మనం వడగట్టేసుకొని సపరేట్ చేసేసుకొని మనం హెడ్ బాత్ చేసేసుకోవచ్చు, తలస్నానం చేసేసుకోవచ్చు. మనం ఇంకోటి ఏంటంటే మరుసటి రోజు తలస్నానం చేస్తామంటే అంటే ఒక శనివారాలు ఇలా వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మరుసటి రోజు తలస్నానం చేస్తామని మనం ముందుగా అనుకొని ఉంటే కనుక ముందు రోజు నైట్ కొంచెం అంటే వేడి నీళ్ళే కాకుండా మామూలు వాటర్ వేసేసి మూత పెట్టేసి నానబెట్టేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు తెల్లవారుజామునే మనం ఎప్పుడైతే తలస్నానం చేస్తామో ఆ టైంకి మనం ఈ పులుపు అనేది రెడీ అయిపోద్ది, షాంపూ రెడీ అయిపోద్ది అన్నమాట. నురగతో సహా చక్కగా మంచి నురగ వస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం పిల్లలకి బాగా అలవాటు అవ్వాలి అంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఇది వేసుకొని తలస్నానం చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇది అలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా మంచిది హెయిర్కి. అది మనకు తెలుసు, పిల్లల వరకు తెలియదు కదా. వాళ్ళకి ఏంటంటే ఇది ఇలా వడగట్టి వాటర్ అనేది సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి అలవాటైన షాంపూ ఉంటుందో ఆ షాంపూని చిన్నది వేసి ఇంకొంచెం నురగ అంటే మనకి ఎక్కువగా నురగ రావాలనుకుంటే కనుక ఇంకొంచెం నురగ ఎక్స్ట్రా వస్తుంది. పిల్లలు కూడా రాను ఇదంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు. రోజుకి కూడాను అంటే ఎప్పుడైతే మనం తలస్నానం చేస్తామో అప్పుడు మనకి ఇది అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది, పిల్లలకు కానీ మనకు కానీ. ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు చాలామందికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదు, అందరికీ హెయిర్ ఫాల్ అయిపోతుంది, డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది కదా. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. కొంచెం టైం కేటాయించుకుంటే కనుక మన హెయిర్కి చక్కగా ఇంట్లోనే న్యాచురల్గా షాంపూ రెడీ చేసుకోవచ్చు.